నమస్తే, నేను మీ మోనిక. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం భారతీయ విమానయాన రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టం, వింగ్స్ ఇండియా 2026. అవును, హైదరాబాద్లోని బేగంపేట్ ఎయిర్పోర్ట్ వేదికగా ఆసియాలోనే అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ఈవెంట్గా నిలిచిన ఈ కార్యక్రమం భారతదేశం గగనతలంలో భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ప్రపంచానికి చూపించబోతోంది. డిజైన్ నుంచి డిప్లాయ్మెంట్ వరకు, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మెయింటెనెన్స్ వరకు, ఇన్నోవేషన్ నుంచి సస్టైనబిలిటీ వరకు ఇండియన్ ఏవియేషన్ పవర్ని గ్లోబల్ స్టేజ్ మీద ప్రదర్శించే ఈ మహా ఈవెంట్లో ఫస్ట్ డే, మొదటి రోజు ఏం జరగబోతోంది పూర్తిగా క్లియర్గా మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. మొదటి రోజు ఉదయం సరిగ్గా 9 గంటల నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతాయి. దేశ విదేశాల నుంచి వచ్చిన డెలిగేట్స్, సీఈఓలు, ఏవియేషన్ నిపుణులు, స్టూడెంట్స్, మీడియా అందరూ ఒక్క చోట చేరే మూమెంట్ ఇది. ఇక్కడే స్టార్ట్ అవుతుంది అసలు మ్యాజిక్. ఎందుకు అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ అండ్ ఫ్లయింగ్ డిస్ప్లే ఉంటుంది. అంటే కేవలం స్టాల్స్ చూడడం కాదు, లైవ్గా విమానాల టేక్ ఆఫ్లు, ల్యాండింగ్స్, అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ టెక్నాలజీ, డ్రోన్స్, హెలికాప్టర్స్, ఏవియేషన్ స్టార్టప్, ఇన్నోవేషన్స్, ఇవన్నీ మొత్తం ఒక గగనతల మేళాలాగా ఉంటుంది. ఇది స్టూడెంట్స్కి ఒక లైవ్ క్లాస్ లాంటిది, ఇండస్ట్రీ ప్రొఫెషనల్కి ఒక గోల్డెన్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఇనాగ్రల్ సెషన్. ఇదే ఈవెంట్ హార్ట్ బీట్ లాంటిది. ఇక్కడే దేశంలోని టాప్ లీడర్స్, మినిస్టర్స్, సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ అధికారులు, ఇంకా ఇండస్ట్రీ జైంట్స్ అందరూ కలిసి ఒకే వేదిక మీద భారత్ ఏవియేషన్ భవిష్యత్తుపై మాట్లాడతారు. రన్వేల నుంచి రోబోటిక్స్ వరకు, ప్యాసింజర్ సేఫ్టీ నుంచి గ్రీన్ ఫ్యూయల్ వరకు ఇండియా ఎలా గ్లోబల్ ఏవియేషన్ హబ్గా మారబోతోందో ఈ సెషన్లో క్లియర్ విజన్ వస్తుంది. ఇక ఉదయం 11 గంటలకు స్టాటిక్ డిస్ప్లే ఏరియా విజిట్. అంటే విమానాలను దగ్గర నుంచి చూడడం, టచ్ చేయడం, ఫోటోలు తీయడం, టెక్నాలజీని అర్థం చేసుకోవడం. సో ఇది మంచి సెగ్మెంట్ అని మీరు కూడా ఫీల్ అవుతున్నారు కదా. అయితే తర్వాత 11:10 నుంచి 11:20 వరకు ఎగ్జిబిషన్ ఇనాగ్రేషన్ అండ్ వాక్ త్రూ. ఇది ఒక రకంగా ఇండియన్ ఏవియేషన్ పవర్కి ఒక లైవ్ మ్యూజియం టూర్ లాంటిది. ప్రతి స్టాల్ వెనుక ఒక ఇన్నోవేషన్ స్టోరీ, ప్రతి విమానం వెనుక ఒక సక్సెస్ స్టోరీ ఉంటుంది. 11:30 నుంచి 12:30 వరకు మినిస్టీరియల్ ప్లేనరీ. ఇది చాలా పవర్ఫుల్ సెగ్మెంట్. ఎందుకు అంటారా? ఇక్కడే పాలసీలు, ఇన్వెస్ట్మెంట్స్, ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్, రీజనల్ కనెక్టివిటీ, యూడిఏఎన్ స్కీమ్, మేక్ ఇన్ ఇండియా ఏవియేషన్, ఇవన్నీ ఓపెన్గా డిస్కషన్ అవుతాయి. స్టూడెంట్స్ కోసం చెప్పాలి అంటే ఇది మీ కెరియర్ రోడ్ మ్యాప్ని డిజైన్ చేసే ఒక సెషన్ లాంటిది. (12:45 నుంచి 1:45 వరకు గ్లోబల్ సీఈఓస్ ఫోరం. ఇక్కడే ప్రపంచంలోని టాప్ ఎయిర్లైన్స్, ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీలు, ఏవియేషన్ స్టార్టప్ సీఈఓలు ఒకే టేబుల్ దగ్గర కూర్చొని భవిష్యత్తు డీల్స్, టెక్నాలజీ, పార్ట్నర్షిప్స్ వీటి గురించి మాట్లాడతారు. ఆ తర్వాత 1:45 నుంచి 2:30 వరకు నెట్వర్కింగ్ లంచ్. ఇది ఫుడ్ కంటే ఎక్కువగా దీన్ని ఫ్యూచర్ అవకాశాల విందు అని మనం చెప్పొచ్చు. ఇక్కడ ఒక స్టూడెంట్ ఒక సీఈఓని కలిసే అవకాశంతో పాటు ఒక స్టార్టప్ ఇన్వెస్టర్ను కలిసే అవకాశం కూడా ఉంటుంది. అదే వింగ్స్ ఇండియా పవర్. మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 వరకు 3 కీలక సెషన్స్ ఒకేసారి జరుగుతాయి. రౌండ్ టేబుల్ ఎయిర్లైన్స్, ప్యానల్ హెలికాప్టర్స్, రౌండ్ టేబుల్ ఎయిర్పోర్ట్స్. ఇవి టెక్నికల్, ప్రాక్టికల్, బిజినెస్ ఓరియంటెడ్ డిస్కషన్స్. ఎలా కొత్త ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి, ఎలా హెలికాప్టర్స్ సర్వీస్, ఎమర్జెన్సీ అండ్ టూరిజంలో ఉపయోగపడుతున్నాయి, ఎలా ఎయిర్లైన్స్ లాభాల్లోకి వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఈ సెషన్లో డిస్కషన్ అవుతాయి. తర్వాత 3:45 నుంచి 4:45 వరకు ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్ అండ్ ఫినాన్సింగ్, ఇంకా విమెన్ ఇన్ ఏవియేషన్ సెషన్స్. ఈ సెషన్స్లో మనం ఎన్నో విశేషాలను తెలుసుకుంటాం. ఇండియన్ ఏవియేషన్ రంగంలో కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు, జెండర్ ఈక్వాలిటీ కూడా ఎలా ఫ్లై అవుతుంది అనే అద్భుత అంశం తెలుసుకునే గొప్ప అవకాశం ఇక్కడుంది. ఇక సాయంత్రం అసలు హైలైట్స్ మొదలవుతాయి. 7 గంటల నుంచి 8 గంటల వరకు వింగ్స్ ఇండియా అవార్డ్స్ 2026. ఇక్కడే ఇండియన్ ఏవియేషన్ రంగంలో అత్యుత్తమ సేవలు చేసిన వ్యక్తులు, సంస్థలు, ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్స్కు అవార్డ్స్ అందిస్తారు. ఇది కేవలం అవార్డ్ ఫంక్షన్ మాత్రమే కాదు, ఇదొక ఇన్స్పిరేషన్ స్టేజ్.
తర్వాత రాత్రి 8 గంటలకు నెట్వర్కింగ్ డిన్నర్. ఇక్కడే రోజు మొత్తం జరిగిన డిస్కషన్స్ భవిష్యత్ డీల్స్గా, కెరియర్ అవకాశాలుగా, కొత్త భాగస్వామ్యాలుగా మారుతాయి. మొత్తానికి ఇవే ఫ్రెండ్స్ వింగ్స్ ఇండియా 2026లో ఫస్ట్ డే జరిగే కార్యక్రమాల వివరాలు. ఇదొక ఈవెంట్ మాత్రమే కాదు, ఇదొక విమానయాన విప్లవం. స్టూడెంట్స్కి ఇదొక డ్రీమ్ రన్వే, ఇండస్ట్రీకి ఇదొక గ్లోబల్ లాంచ్ ప్యాడ్, దేశానికి ఇది ఒక గగనతల గర్వకారణం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వింగ్స్ ఇండియా 2026లో డే 2, 3 అలాగే డే 4 దీని గురించిన అప్డేట్స్ కావాలి అంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.